బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ మాత్రమే కాదు, అన్బీటబుల్ మనీ మెషిన్ కూడా. లగాన్ నుండి లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను మాత్రమే అందించడం అలవాటుగా మార్చుకున్న అమీర్ ఖాన్ ప్రతిసారి తన రికార్డును తనే బీట్ చేసుకుంటూ అన్బ్రేకబుల్ అనే బ్రాండ్తో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. గజనీతో 250 కోట్ల పైచిల్కు కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్కే షాక్ ఇచ్చాడు. ఆ తరువాత 3 Idiotsతో ఆ రికార్డును బ్రేక్ చేసి వరల్డ్ వైడ్గా 400 కోట్ల దరిదాపుల్లోకి వచ్చాడు. ఇక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేసి ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ధూమ్ 3తోనే దుమ్ము దులిపేసి తన రికార్డును తానే బద్దలు కొడుతూ 530 కోట్లు కొల్లగొట్టి వామ్మో అనిపించాడు. ఇక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన పీకే అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ని ఉర్రూతలొగిస్తూ ఏకంగా 730 కోట్ల రూపాయలు కొల్లగొట్టి దిస్ ఈజ్ ఇండియన్ సినిమా అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రజెంట్ సెన్సేషన్ దంగల్ మాత్రం అప్పుడే 500 కోట్ల కప్కి జస్ట్ బార్డర్లో ఉంది. ఫుల్ రన్లో దాదాపు 900 కోట్లకు పైగా సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రతి థియేటర్లో ప్రతి షోకి స్టాండింగ్ ఓవేషన్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ మూవీ దంగల్. ఇలా దంగల్ దండయాత్రతో 5 సినిమాలతో 2000 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా నిలిచాడు అమీర్ ఖాన్. ఖచ్చితంగా మీరందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.